సో చిల్డ్రన్, ఇవాళ కార్గిల్ దివస్, కార్గిల్ విజయ్ దివస్ కూడా అంటారు. సో ఈ కార్గిల్ అనేది ఏంటంటే ఒక డిస్ట్రిక్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఒక ప్లేస్ పేరు కార్గిల్. సో ఈ కార్గిల్ దివస్ ఎందుకంటామంటే 1999 ఇయర్లో 26th జూలై రోజు, ఇదే డేట్ రోజు మన ఇండియా 1971 తర్వాత పాకిస్తాన్ పైన వార్ గెలిచిన రోజు. మనం పాకిస్తాన్ పైన వార్ గెలిచిన రోజు. అండ్ ఇదే చివరి వార్ కూడా 1999 తర్వాత మళ్ళీ వార్ జరగలేదు, మనకి వాళ్ళకి యుద్ధం జరగలేదు. సో యాక్చువల్లీ ఏమైందంటే కార్గిల్ ఒక పర్వత పైన ప్లేస్, ఒక హిల్లీ ప్లేస్ అనమాట. పైన పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారు, పైన ఎక్కడో పాకిస్తాన్ ఉన్నారు, కింద మనం ఉన్నాం. సో వాళ్ళు వచ్చేసారు, పాకిస్తాన్ వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు. సో కార్గిల్ ప్లేస్ని వాళ్ళు ఆక్యుపై చేసుకుంటే ఏమవుతుందంటే మన ఇండియన్ ట్రూప్స్ అనేటివి సియాచిన్ గ్లేషియర్ దగ్గరికి పోవడానికి కష్టమవుతుంది అనమాట. తద్వారా ఏంటంటే డిస్టర్బెన్స్ చేస్తే ఇంటర్నేషనల్గా కశ్మీర్ ఇష్యూని తీసుకురావాలని చెప్పేసి పాకిస్తాన్ అనుకుంది. సో ఫస్ట్ కాల్పులు జరిగినప్పుడు ఇండియా ఏమనుకుందంటే ఇది పాకిస్తాన్ వాళ్ళు కాదు, ఎవరో టెర్రరిస్ట్ వచ్చారు. దే థాట్ దట్ సమ్ టెర్రరిస్ట్ కేమ్ దేర్. సో ఏమనుకోరు, టెర్రరిస్ట్ అంటే ఎంతమంది ఉంటారు మా అంటే 50, 100, 150 మంది ఉంటారు టెర్రరిస్ట్ అనుకొని దే స్టార్టెడ్ ఫైరింగ్. కానీ ఫైరింగ్ ఆగుతలేదు, పైన నుంచి తుపాకులు వస్తూనే ఉన్నాయి, బుల్లెట్లు వస్తూనే ఉన్నాయి, బాంబ్స్ వస్తూనే ఉన్నాయి. తర్వాత వార్ స్టార్ట్ అయిన కొన్ని ఏం తెలిసిందంటే వాళ్ళు టెర్రరిస్ట్ కాదు, పాకిస్తానీ ట్రూప్ అని చెప్పి తెలిసింది. సో వాళ్ళకేమో చాలా ఈజీ ఉంది పైనుంచి కిందికి ఫైరింగ్ చేయడం. మన వాళ్ళు ఏంటి ఇప్పుడు కిందికి వచ్చి మీదికి ఫైర్ చేయాలి, కష్టం అవుతుంది. సో పాకిస్తాన్ ఏమంటుందంటే 100% మనం విజయం సాధిస్తామనుకుంది. కానీ 2 లక్షల మంది ఇండియన్ ట్రూప్స్ అక్కడికి వెళ్ళి కిందికి వచ్చి మీదికి వెళ్తూ వాళ్ళని చంపుకుంటూ పాకిస్తాన్ ట్రూప్స్ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయేటట్టు చేశారు. అంటే అంత పైన పాకిస్తానీ మిలిటరీని కూడా కింద నుంచి కాల్చుకుంటూ పైనకి ఆపరేషన్ షెహన్షా అని చెప్పేసి ఒక షెహన్షా సినిమా వచ్చింది మీకు, షెహన్షా సినిమా అని, ఆ సినిమాలో కూడా చూపెడతారు మీకు. సో పైకి వెళ్ళి వాళ్ళని చంపి పాకిస్తాన్ సొంతంగా వాళ్ళు వైట్ ఫ్లాగ్ వేవ్ చేసి మేము వారు ఓడిపోయినాము అని చెప్పేసి తోక ముడుచుకొని వెళ్ళిపోయినందుకు దీన్ని మనము కార్గిల్ విజయ్ దివస్గా మనం జరుపుకుంటాం. ఇవాళ 567 మంది ఆ రోజు చనిపోయినారు. ఆ వార్లో 567 ఇండియన్ మిలిటరీ పీపుల్ హ్యావ్ డైడ్. సో అప్పటి నుంచి ఈ రోజు వరకు ఇప్పుడు పొద్దున జరుగుతుంది. ఇప్పుడు ఎగ్జాక్ట్ 10 o'clock మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వార్ మెమోరియల్ దగ్గరికి వెళ్ళి చనిపోయినటువంటి 567 మందికి నివాళులు అర్పిస్తారు. మాకు ఇవాళ నివాళులు అర్పించేసి వాళ్ళకి అందరికీ కూడా శ్రద్ధాంజలి ఘటిస్తారు. అండ్ ఇవాళ దేశం మొత్తం కూడా కార్గిల్ విజయ్ దివస్ చేసుకుంటారు. మిలిటరీలో ప్రతి ఒక్కరు కూడా ఇవాళ స్వీట్లు పంచుకుంటారు. ఎందుకంటే ఇది పాకిస్తాన్ కూడా చివరి వారు. మనం ఇప్పటివరకు కూడా పాకిస్తాన్తో ఏ వార్లో ఓడిపోలే. మనం జైలు 4 అయినా మొత్తం వార్స్ మనకి పాకిస్తాన్కి మనకి ఈ 4 వార్లు కూడా మనం గెలిచినాం. అయితే ఇప్పుడు మనం జరుపుకోవాల్సింది ఏంటంటే ఆర్టికల్ 370 కశ్మీర్ రద్దు చేసారు. ఇంతకుముందు కశ్మీర్కి వేరే జెండా ఉండే, ఇండియాకు ఒక జెండా, కశ్మీర్కి ఒక జెండా ఉండే. ఇప్పుడు మొత్తం ఇండియా ఒకటే జెండా. ఆర్టికల్ 370 రద్దు చేసినాం, కశ్మీర్ని మన భాగం చేసినాం. ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ ఇండియాది ఏంటంటే పిఓకే అంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్. 1947లో మనం సపరేట్ అయ్యేటప్పుడు రాత్రి వాళ్ళు ఏం చేశారంటే కొంత భాగం కశ్మీర్ని ఆక్యుపై చేస్తారు, దాన్ని పిఓకే అంటాం. ఇప్పుడు భారతదేశం ఒక లక్ష్యం ఏంటంటే పిఓకేని అంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ని తిరిగి తెచ్చుకోవడం. దీనికోసము గవర్నమెంట్ చాలా కృషి చేస్తుంది. ఎప్పటికైనా పాకిస్తాన్తోని వారైనా చైనాతోని వారైనా మనం చాలా ముందుంటామని చెప్పేసి అందరికి కూడా చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. అందరు స్టూడెంట్స్ కూడా మళ్ళొకసారి కార్గిల్ విజయ్ దివస్ శుభాకాంక్షలు. ఓకేనా? థ్యాంక్ యూ.